కాబట్టి ఒక చిన్న స్పూను వేసుకుంటే బాగుంటుంది. బాగా వేయించుకుంటే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా. ఇప్పుడు నేను తలకాయ కూర అయితే యాడ్ చేస్తున్నాను. ఒక తలకాయ తీసుకున్నాము, పొట్టేల తలకాయ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ వేటికైనా కానీ చాలా బాగుంటుంది అన్నమాట. గల్లుప్పు యాడ్ చేస్తున్నాను, పసుపు యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాలు ఇట్లా మగ్గనిద్దాము. 5 నిమిషాలు మధ్య మధ్యలో ఈ విధంగా మనం ఇట్లా దాన్ని తిప్పుకుంటూ ఉంటే చూడండి. ఇదిగో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగో 2 టేబుల్ స్పూన్లు కారం, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్, టమాటాలు మనం తరిగి పెట్టుకున్న టమాటాలు అన్నమాట 2. వీటన్నిటిని కొంచెం గరం మసాలా కూడా వేస్తాం. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలా. 2 విజిల్లు పెట్టుకుంటే చాలు కుక్కర్కి. 2 విజిల్స్ పెట్టుకున్నామంటే పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ అనేది పలచగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. మరీ పలచగా కాదు, కొంచెం మీడియం సైజ్. నేను నాకు ఆల్రెడీ ఫస్ట్ గల్లు ఉప్పు వేసాను కదా. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూసి సరిపోయిందా లేదని చెప్తాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర 2 విజిల్స్ చాలు. సాల్ట్ కొంచెం వేస్తాం. అన్నీ సరిపోయినాయి. కొని కూర దించేసుకొని ఇప్పుడు మెదడు వేస్తాం. చూడండి, పక్కన కడిగి పెట్టుకొని శుభ్రంగా పెట్టుకున్నా మా మనవాడి కోసం అనేది ఎన్ని ఇప్పుడు వేస్తున్నాను. ఊరికి ఉడికిపోతుంది ఆవిరికి. స్టవ్ మీద పెట్టాను, అన్నీ చూసుకున్నాను. ఇప్పుడు నేను ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్. కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను.